నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పరిస్థితులు మరింత మృగ్యంగా తయారవుతున్నాయి. గత 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ దేశంలో ప్రజలకు సంబంధించి ఏ మంచి నిర్ణయం కూడా తీసుకోలేదనేది ఏఐటీసీగా మేము చెప్పబోతున్నాం. ప్రధానంగా ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారో, మరి పరిశ్రమలు ఎవరైతే అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థల యజమానులు ఉన్నారో వాళ్లకు ఊడిగం చేసేటువంటి ప్రభుత్వంగానే గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరూపించుకుంది. భవిష్యత్తులో మరింత వేగవంతంగా వాళ్లకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ధనాన్ని ఆర్జించి పెట్టే ప్రభుత్వంగా అది ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఏఐటీసీగా మరి మేము సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జాతీయ సమ్మేళనాల పేరుతో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఐక్యం చేయదలిచాం. ప్రధానంగా ఈ సమ్మేళనాలు, ఈ 3 రోజుల పాటు జరిగే సమ్మేళనాల్లో కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నటువంటి సంపద ఏదైతే ఉందో, దేశ సంపద, దాన్ని పునఃపంపిణీ చేయాలి ప్రజలకు, దేశ ప్రజలకు అని చెప్పి డిమాండ్ పెట్టబోతా ఉన్నాం. ప్రధానంగా ఈ దేశంలో కార్మికులు, ఉద్యోగులు, రైతులు, కర్షకులు సాధించినటువంటి సంపద ఏదైతే సృష్టించినారో ఆ సంపదను కేవలం 50 మంది పెద్ద కార్పొరేట్ సంస్థల యజమానుల దగ్గరే 75% సంపద పోగుబడింది. మిగతా 25% మాత్రమే దేశంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆ 75% అదానీ అంబానీ లాంటి వాళ్ళ చేతుల్లో బందీగా సంపద ఉంది. మొన్న మనం అంతా చూసాం, అంబానీ గారి కొడుకు వివాహం జరిగితే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని మీరే పత్రికల వాళ్ళే మొత్తం దేశమంతా కూడా కోడైకొచ్చింది. అంటే ఒక ప్రాజెక్టు నిర్మించేటువంటి ధనంతో ఒక వివాహాన్ని చేశాడంటే అతను కూడా గతంలో వాళ్ళ నాన్న కేవలం పెట్రోల్ బంకులో పనిచేశాడంట. అంటే ఒక 6 దశాబ్దాలు 7 దశాబ్దాల పాటు ఒక కుటుంబము లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఎట్లా సంపాదించింది అనేది ఖచ్చితంగా చర్చ జరిగి తీరాలని చెప్పి ఏఐటీసీగా మేము భావిస్తా ఉన్నాం. ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయదలుచుకున్నాం. కార్పొరేట్ సంపద ఏదైతుందో అది పునఃపంపిణీ జరగాలి. గతంలో దేశంలో ప్రజల దగ్గర ఉన్నటువంటి భూములు, బడా భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. బ్యాంకుల్ని జాతీయం చేశాయి. మరి సీలింగ్ పెట్టాయి, భూములు ఇంతే ఉండాలా ఒక మనిషికి అని చెప్పి, ఒక కుటుంబానికి ఇంతే భూమి ఉండాలని. మరి సంపద కూడా ఒక కుటుంబానికి ఎంత ఉండాలనేది మనకేమీ కూడా మెజర్స్ లేవు. ఖచ్చితంగా ఈ దేశంలో మేము కార్మిక సంఘంగా ప్రారంభించాం. కలిసి వచ్చేటువంటి కార్మిక సంఘాలను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేయదలిచాం. ఎంపీలందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తాం. ఖచ్చితంగా దేశంలో సంపద పోగుబడినటువంటి కార్పొరేట్ సంస్థల యజమానుల దగ్గర నుంచి ఖచ్చితంగా పెద్ద మొత్తంలో సంపద పన్ను తీసుకొని ఖచ్చితంగా ప్రజలకు పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేయబోతున్నాం. అదేవిధంగా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కేంద్ర పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. ఈ రోజు కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లోనే 10,000, 8,000, 11,000 వేతనాలు మొక్కుబడిగా చెల్లిస్తూ శ్రామికుల, కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారు. అనేక రంగాల్లో, ప్రైవేట్ రంగంలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ రంగంలో కావచ్చు, మనిషి కుటుంబం బతకడానికి అవసరమైనటువంటి వేతనాలు లేవు. మరి పార్లమెంట్లో అయితే నిర్ణయాలు చేస్తారు, జీవోలు ఇష్యూ చేస్తారు, ఏమీ జరగదు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మన రాష్ట్రంలో కూడా. మరి వచ్చే ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలని నిలబెట్టుకోవాలా, ఖచ్చితంగా నిలబెట్టుకునే దిశగా ముందుకు పోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి కార్మికులకు, ఉద్యోగులకు సంబంధించి ఏవైతే హామీలు ఇచ్చి ఉందో ప్రభుత్వం అవన్నీ కూడా నెరవేర్చాలి. ప్రధానంగా కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. ఆప్కాస్
పునరుద్ధరణతో అందరికీ కూడా అవకాశే కాంట్రాక్టర్ లేకోకుండా మరి ప్రభుత్వమే జీతాలు చెల్లించే విధంగా ఒక సిస్టమ్ తీసుకొని రావాలి. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ప్రైవేట్ వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కొత్తగా కూటమి అధికారంలోకి వచ్చిన రాకముందు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ప్రైవేటీకరణ చేయకూడదు విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో. మేము ఒకటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా విశాఖ ఉక్కుని కాపాడండి. విశాఖ ఉక్కుని సెయిల్లో మరి విలీనం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. స్టీల్ అథారిటీ లిమిటెడ్లో అది మన విలీనం చేయగిస్తేనే అది నిలబడుతుంది. అదేవిధంగా ప్రత్యేక గనులు కేటాయించాలా విశాఖ స్టీల్కి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా లేబర్ కోడ్లు ఏవైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చిందో, ఇప్పుడు ఎందుకంటే ప్రతిపక్షం బలంగా ఉంది, ఆ లేబర్ కోడ్లు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు 3 చట్టాలు అవి, వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈ అన్ని అంశాల మీద కూడా మరి జాతీయ సమ్మేళనాలు ఏవైతే సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో జరుగుతున్నాయో మొత్తం విశాల వేదికగా చర్చ జరిపి భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని అక్కడ నిర్ణయించుకొని పెద్ద ఎత్తున రాబోయే 3 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.